నేను చెప్పినట్లు వినాలి అని చెర్రీ కండిషన్ పెట్టడంతో, అలాగే నక్షత్ర నువ్వు చెప్పినట్టే వింటుంది అని అపూర్వ ఒప్పుకుంటూ ఉంటుంది. అది కాదత్తా, నక్షత్ర మాత్రమే కాదు, నువ్వు గోరింటాకు ముఖ్యంగా నువ్వు ఎలా చెప్తే అలా వినాలి, ఎలా ఆడిస్తే అలా ఆడాలి అని చెర్రీ చెప్పడంతో అపూర్వకి కోపం వస్తూ ఉంటుంది. ఏరా, నువ్వు చెప్పినట్టు వినాలా, నేను ఆడాలా అని షర్ట్ కాలర్ పట్టుకొని, ఈ అపూర్వ అంటే నీకు ఎలా కనిపిస్తోందిరా, ఎలా కనిపిస్తోంది, ఈరోజు నువ్వో నేనో తేలిపోవాల్సిందే అని నిన్ను వదలనరా అంటూ షర్ట్ కాలర్ పట్టుకొని ఒక్కసారిగా తోసేయడంతో దాంతో చెర్రీ అక్కడ ఫ్రూట్స్ బౌల్ మీద పడిపోయి స్పృహ కోల్పోయి ఉంటాడు. ఏరా, ఒక్క దెబ్బకే మూర్చపోయావా, లేరా చూసుకుందాం అని అపూర్వ అరుస్తూ ఉంటే చెర్రీ మాత్రం స్పృహ కోల్పోయి అలాగే పడిపోయి ఉంటాడు. పిన్ని, వాణ్ణి లేపు పిన్ని అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. చెర్రీ బాబు లే బాబు అని గోరింటాకు పిలుస్తున్నా కూడా చెర్రీ లేవకపోయేసరికి, అలా కాదు షర్ట్ పట్టుకొని లాగిపడేసేయి అని అపూర్వ చెప్తూ ఉంటుంది. దాంతో గోరింటాకు చెర్రీ బాబు లే బాబు అంటూ పైకి లేవగానే ఇక చెర్రీ కడుపులో కత్తి గుచ్చుకొని రక్తపు మడుగులో కింద పడిపోతూ ఉంటాడు. దాంతో కేవ్వమంటూ ముగ్గురు కేకలు పెడుతూ ఉంటారు. అయ్యో, ఏంటమ్మాయి ఇంత పని చేశావు అని గోరింటాకు అడుగుతూ ఉంటే, అంతవరకు కళ్ళు మూసుకొని పడిపోయిన చెర్రీ కళ్ళు తెరిచి కొన ఊపిరితో చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు చూస్తూ ఉంటాడు. అమ్మాయి కళ్ళు తెరిచే ఉన్నాడు, కొన ఊపిరితో ఉన్నట్లున్నాడమ్మాయి, చెర్రీ బాబు నీకేం కాదు, నేనున్నాను అంటూ గోరింటాకు చెర్రీ పొట్టలో ఉన్న కత్తిని లాగేస్తుంది. అప్పుడు చెర్రీ పూర్తిగా చచ్చిపోయినట్లు పడిపోయి ఉంటాడు. అయ్యో, ఏంటి పిన్ని చెర్రీని అలా చంపేశావు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అయ్యో అదేంటమ్మాయి, నువ్వే కదమ్మాయి తోసేసింది అని గోరింటాకు అంటే, పొట్టలో ఉన్న కత్తిని నువ్వే కదా పిన్ని తీసేసింది అని అపూర్వ అంటూ ఉంటుంది. పొట్టలో ఉన్న కత్తితో కలకాలం అలాగే ఉంటారా ఏంటి అమ్మాయి అని గోరింటాకు టెన్షన్ పడుతూ ఉంటే, అయ్యయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని అపూర్వ తల పట్టుకొని కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. తర్వాత గగన్ శివతో ఉన్న లగేజ్ని తీసుకొని కారులో ఇందు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇందు అని పిలవగానే, అన్నయ్య ఎలా ఉన్నారు, బాగున్నారా అన్నయ్య అని ఇందు వంశీ ఇద్దరు వచ్చి పరామర్శిస్తూ ఉంటారు. ముందే చెప్పి ఉంటే మేము భోజనాలు రెడీ చేసి ఉండేవాళ్ళం కదా అని వంశీ అంటూ ఉంటే, పర్వాలేదు వంశీ, నేను తినేసే వచ్చాము, బై ద వే ఇతను పేరు వంశీ, భూమి వాళ్ళ తమ్ముడు అని చెప్పడంతో, అంటే అని ఇందు అంటుంది. భూమితో కలిసి పెరిగాడని గగన్ చెప్తూ ఉంటాడు. ఏంటి శివని ఎవరో కొట్టినట్లున్నారే, గాయేంటి అని వంశీ అడుగుతూ ఉంటాడు. నేనే కొట్టాను, శివ పూరిని ప్రేమిస్తున్నాడు అని గగన్ చెప్పడంతో, అర్థమైందన్నయ్య, అది నీకు ఇష్టం లేదు, అందుకే నువ్వు శివని కొట్టావు అని ఇందు అంటే, పూరి కూడా శివని ప్రేమిస్తుంది, త్వరలోనే ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని గగన్ చెప్పడంతో, బావా అంతా కన్ఫ్యూజన్గా ఉంది, అలాగని అంతకు మించి అడిగే ధైర్యం కూడా చేయలేను అని వంశీ అంటాడు. అడగకు బావా, నేను కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను, కానీ మీరు నాకు ఒక సహాయం చేయాలి అని గగన్ అనడంతో, సహాయం అని అంత పెద్ద మాటలు మాట్లాడకండి బావగారు, మీరేం చెప్పినా చేస్తాము అని, అది మా అదృష్టం అని వంశీ చెప్తూ ఉంటే, శివకి మీరు కొన్ని రోజులు షెల్టర్ ఇవ్వాలి, ఇక్కడే పెట్టుకోవాలి అని చెప్పడంతో, అలాగే మనం ఒకటైన తర్వాత ఇంకా మళ్ళీ ఇలా అడగడం ఎందుకన్నయ్య, మేము బాగా చూసుకుంటామని ఇందు చెప్తూ ఉంటుంది. సరే అంటూ గగన్ శివ భుజంపై చెయ్యి వేసి బయటికి వెళ్తూ ఉంటే, రా శివ లోపలికి వెళ్దామని వంశీ అంటూ ఉంటాడు. ఆగన్నా, నేను ఒకసారి బావతో మాట్లాడి వస్తాను అని శివ అంటూ ఉంటాడు. బావా ఆగండి, నేను మీతో మాట్లాడాలి అని శివ అనడంతో, చెప్పు శివ అని గగన్ చెప్తూ మొహం చూడకుండానే వెనక్కి తిరిగి మాట్లాడుతూ ఉంటాడు. బావా, నేను భూమి యొక్క తమ్మున్నని తెలిసిన మరుక్షణం మీరు నన్ను కొట్టి పంపించేస్తారనుకున్నాను, కానీ మళ్ళీ ఇంట్లోకి రానిచ్చారు. పూరిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేస్తానన్నప్పుడు కూడా నన్ను పంపించేస్తారనుకున్నాను, కానీ ఇంట్లోనే పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు నన్ను కొట్టారు, మళ్ళీ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు బావా, నాకేమీ అర్థం కావటం లేదు అని శివ అడుగుతూ ఉంటాడు. మా అక్క బాధపడుతుందనో పూరి బాధపడుతుందనో నాకు పూరికి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు బావా, చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడన్న నింద నాపై వేసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను బావా, దయచేసి నన్ను వదిలేయండి బావా అంటూ శివ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు. చూడు శివ, పూరి నీకిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేకపోతే నేను డైరెక్ట్గానే చెప్తాను, ఇప్పుడు నేను నిన్ను ఎందుకు కొట్టాను, ఎందుకు ఇలా చేస్తున్నానని మాత్రం నన్ను ఇంకేమీ అడగకు అని గగన్ దండం పెట్టి మాట్లాడుతూ ఉంటాడు.